హాయ్! హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్దామనుకుంటున్నా. ఇదైతే నేనెక్కడో విన్నదో లేకపోతే అంటే ఏదో కల్పించి చెప్పడమో కథలో అయితే చెప్తలేను. రియల్ స్టోరీ అనమాట. రియల్ స్టోరీ చెప్తున్నా. అయితే నేనైతే అమ్మాయికో సజెషన్ ఇచ్చిన. ఒక అమ్మాయి స్టోరీ. అమ్మాయికైతే తన ప్రాబ్లమ్ చెప్పిన తర్వాత నేనొక సజెషన్ ఇచ్చిన. అది రైటో, రాంగో మీరైతే చెప్పండి. ఎందుకంటే అందరం ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళది. ఏ ఇద్దరి లైఫ్ కూడా ఒకలా ఉండదనమాట. ఎందుకంటే ఇదేమైనా నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్కా చెప్పండి. 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్కా. తన బుక్‌లో ఏముందో నా బుక్‌లో అవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలానే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అట్లా ఏముండదు కదా! ఎవ్వరి లైఫ్ వాళ్ళదే. అయితే నేను ఈ అమ్మాయి లైఫ్ చూసినప్పుడు చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. నేనైతే నా అనుభవంలో, నా జీవితంలో చూడలేదురా బాబోయ్! నిజంగా కొంచెం వింతగా అనిపిచ్చింది. ఓకే. ఎవరి ఇష్టం వాళ్ళది కదా! ఎవరి ప్రాబ్లమ్ వాళ్ళది కదా! అల్లరి ముద్దుగా పెరిగింది ఇంట్లోన. అంటే చాలా చిన్న ప్రాబ్లమ్‌కి ఎక్కువగా ఫీల్ అవుతుందేమో అని నేను అనుకున్నా. బట్ నాకైతే నచ్చలేదు. బట్ నేను చెప్పాల్సింది చెప్పిన. అయితే తన ప్రాబ్లమ్ ఏంటంటే తను పుట్టగానే వాళ్ళ మమ్మీ చనిపోయింది. డ్యాడీ తను. అంటే మళ్ళీ వాళ్ళ డ్యాడీ మ్యారేజ్ చేసుకుంటే ఈ అమ్మాయి ఎక్కడ ఆగమైపోతది అంటే కొంచెం ఇబ్బంది పడతది కదా! స్టెప్ మదర్‌తోనని చెప్పేసి తను మ్యారేజ్ చేసుకోలేదనమాట. సో, తిను డ్యాడీ ఇద్దరే ఉంటారు. ఇద్దరే ఉంటే అంటే తనకి 9 ఇయర్స్ అనుకుంటా. 9 ఇయర్స్ అప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారు. చనిపోతే అప్పటి నుంచి చిన్నగున్నప్పటి నుంచి తనని అల్లరి ముద్దుగా పెంచుకున్నారాయన. పెంచుకున్న తర్వాత మ్యారేజ్ ఏజ్ వచ్చినాక ఒక 23, 24 అనుకుంటా. హ్మ్. ఆ ఏజ్ ఉండొచ్చు. అప్పుడు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసేటప్పుడు ఏంటంటే, ఆ అబ్బాయి జాబ్ హోల్డరా కాదా అని చూసుకుంటే, అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉంది. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మీన్స్ డ్రింకింగ్, స్మోకింగ్ ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదనమాట. ఏ బ్యాడ్ హ్యాబిట్ లేని ఒక అబ్బాయిని చూసి మంచిగా మ్యారేజ్ చేశారు. అయితే అబ్బాయి వచ్చేసి చాలా బాగుంటాడు. 6 ఫీట్ ఉంటాడు. బాగానే ఉంటాడు. గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఆయన. డ్రింకింగ్ చేయడు, స్మోకింగ్ చేయడు, ఏ అమ్మాయిలతోని తిరుగుడు అట్లా ఏం అలవాటు లేదు. మళ్ళీ ఎలా అంటే ఈ అమ్మాయి ఏసే డ్రెస్సింగ్ విధానం ఉంటది కదా! ఒక శారీ కొన్నారనుకోండి, ఆ శారీకి కావాల్సిన మ్యాచింగ్స్‌తో సహా ఆయనే తీసుకొస్తాడు. ఏమాత్రం సంబంధమే లేదు. అంత బాగా మ్యాచింగ్స్‌గా తీసుకొస్తాడు. మళ్ళీ వాళ్ళ డ్యాడీకి తిను ఒక్కతే కదా కూతురని చెప్పేసి వాళ్ళ డ్యాడీకి కూడా బానే చూసుకుంటా ఉంటాడు. ఇంటికెళ్తే ఏమన్నా తీసుకొని పోవుడు, తనని మంచిగా చూసుకునుడు, తినను మంచిగా చూసుకునుడు. అట్లా హ్యాపీగా ఉంటదనమాట లైఫ్. అయితే మళ్ళీ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే, తనకి ఎవ్వరు ఆడపడుచులు లేరు. అంటే ఆడపడుచు ఉంటే అది ఇది అంటారు కదా! అన్నారు అది రైటో రాంగో అని ఆలోచించకుండా అసలు లేరు ఆడపడుచులు. వీళ్ళిద్దరూ బ్రదర్సే. బ్రదర్స్ అయితే అప్పుడు ఆయనకు ఏదో సంథింగ్ మ్యారేజ్ అయితే చేసుకోలేదు అనమాట. అట్లనే ఇంట్లో ఉంటారు కొంచెం ఇంకేదోలెండి. అంటే ఆ అబ్బాయికి అంత తెలివి లేదు. అంత లేదు. అట్లనే ఇంట్లో ఉంటాడు. అయితే ఇతనితో కూడా ఉండడులెండి. వాళ్ళ అత్తయ్య, మామయ్యతోనే ఉంటారు. వాళ్ళ అత్తయ్య, మామయ్య, ఆ చిన్న అబ్బాయి వాళ్ళుంటారు. తినొచ్చేసి ఇప్పుడు ఈ అమ్మాయి, తిను ఇద్దరు ఈ అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలే. సో, వీళ్ళు నలుగురు ఒక ఫ్యామిలీ అనమాట. అత్తమామ దగ్గర ఉండరు. వాళ్ళు వేరే దగ్గర, వీళ్ళు వేరే దగ్గర. అయితే ఇప్పుడు తను పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత జస్ట్ 9 మంత్స్ అనుకుంటా. 9, 8 మంత్స్. ఈ 8 మంత్స్‌లోనే తను చెప్పిన ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే, డాడీ నేను ఇక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నా. నేను తినతో ఉండను. నాకు తిను నచ్చట్లే అని చెప్పింది. అదేంటి మ్యారేజ్ అయ్యి 9 మంత్స్ అయింది గదా! అప్పుడే నచ్చట్లేదని అంటుంది అని తను ఫస్ట్ కంగారు పడ్డారనమాట. అసలు ఏం జరిగింది? ఏంటి? తనేం అడగకుండా తను అడిగేది ఏంటంటే ఒకటే లేదమ్మా డ్రింకింగ్ అలవాటు లేదు. స్మోకింగ్ అలవాటు లేదు. ఒక తోటికోడళ్ళు లేరు. ఆడపడుచులు లేరు. ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావని మేము అనుకున్నాం. నువ్వు సడెన్‌గా ఎట్లా చెప్పేసినవు? అదే కరెక్ట్ కాదు కదరా నాన్న అని అనమాట చెప్పారు. చెప్తే మరి తన ప్రాబ్లమ్ ఏంటనేది నాకైతే అర్థం కాలేదు గానీ తనేమనిందనంటే అక్క డ్రింకింగ్ అలవాటు ఉండదు. స్మోకింగ్ అలవాటు ఉండదు. ఏం అలవాటు ఉండదు గానీ చాలా సస్పెక్టెడ్‌గా ఉంటాడు. చాలా సస్పెక్ట్ చేస్తా ఉంటాడు. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా సస్పెక్షన్ ఎక్కువుంటది. లైక్ అట్లా అనమాట. ఇప్పుడు తను మాట్లాడిన దాంట్లో నాకు నచ్చని అలా అనమాట. అయితే నా ఒపీనియన్ ఏంటంటే తను చెప్పింది రీజనబుల్‌గానే అనిపించింది. రీజనబుల్ మీన్స్ ఎందుకనంటే ఇప్పుడు ఎవరికి ఎన్ని ఆలోచనలుంటాయి, ఎలా ఉంటదనేది మనం చెప్పలేం కదా!
తన విషయం తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే తనకి ఇంకా ఆస్తుల మీద కానీ అంతస్తుల మీద కానీ ఇంకా ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ ఏం లేవు. తనకున్న టాపిక్ ఏంటంటే ఒకటే అంటే సమ్ టైమ్ అనమాట. బికాజ్ చిన్న వయసులో మదర్ కోల్పోవడం కానీ లేదంటే చిన్న వయసులో రిలేషన్స్కి దూరంగా ఉండడం కానీ నాతో కొంచెం టైం ఇస్తే చాలు, నాతో టైం స్పెండ్ చేస్తే చాలు అని. తిను గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాబట్టి మోర్ దెన్ వర్క్ ఉంటుంది కాబట్టి తిను ఏంటంటే ఆ టైంకి అవైలబుల్గా ఉండకపోవచ్చు. అయితే నాకు డిస్టెన్స్ ఇస్తున్నారు, నాతో మాట్లాడట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు, నాకు టైం ఇవ్వకపోగా ఇంకా నన్ను సస్పెక్ట్ చేస్తున్నారు, అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని అంటే నాకు ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అనిపించింది. బట్ నాకు అదైతే అంత పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఎందుకనంటే ఆమెకి మ్యారేజ్ అయింది, 2 బాయ్స్ ఉన్నారు. బాయ్స్ కూడా మ్యాక్స్ ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్. మరి అప్పుడు పిల్లలతో కూడా తనకి బాగానే ఉంటుంది కదా రిలేషన్. ఇంకా ఇప్పుడు అంటే ఫోన్లు ఉన్నాయి, తను ఏదైనా వర్క్ చేసుకోవచ్చు, పిల్లలు పెద్దగా అయిపోయారు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి అంటే తన బిజీ లైఫ్ అనేది తను చూసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా తను మాట్లాడట్లేదు, తను దూరంగా ఉంటున్నాడు, నాకు కొంచెం అంటే లోన్లీ ఫీల్ కలుగుతుంది, ఈ లోన్లీ ఫీల్లో నేను ఇబ్బంది పడుతున్నా అని చెప్పింది. లోన్లీనెస్ అనేది ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఎంత బిజీగా ఉన్నా, ఎంత గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయినా తన హాలిడేస్ తనకుంటాయి, వర్కింగ్ డేస్ ఉంటాయి. అది వాళ్ళ ఇష్టం అనమాట. అది అక్కడ ఏం మిస్టేక్ అనేది చెప్పలేం. బట్ తనకు అరకండిగా అంటే డివోర్స్ దాకా వచ్చేసిందనమాట. అంత పెద్ద ఇష్యూ ఏంటనేది నాకు అక్కడ ఇష్యూ అర్థం కాలేదు. కానీ నాకైతే అది పెద్ద ఇష్యూలా అనిపించలే. అంటే డివోర్స్ తీసుకునేంత వరకు వెళ్ళేంత ఇష్యూ అయితే కాదు అని అనిపించింది. అంటే ఇప్పుడు తను ఇంకొకటి 2 మాటలు ఏంటంటే తాగేసి మాట్లాడేటప్పుడు ఏంటంటే డ్రింకింగ్ చేసే అలవాటు ఉంటే డ్రింక్ చేశాడు, ఏదో తప్పుగా మాట్లాడాడు అనుకోవచ్చు. బట్ కాన్షియస్లో ఉండి బాగానే ఉండి తను అనే మాట నాకు కొంచెం అంటే హార్ట్కి దగ్గరగా ఉంటున్నాయి మాటలు, తీసుకోలేకపోతున్నానంటే. అంటే నేనేమంటానంటే ఇద్దరి మధ్యన బాండింగ్ అనేది కరెక్ట్గా ఉంటే అవతల పర్సన్ అనే మాట మనకు అంత లోతుగా టచ్ అవ్వదనని. ఇప్పుడు మన మమ్మీ ఉంటుంది, మమ్మీ ఉన్నప్పుడు చెంప మీద కొట్టినా కూడా ఏం అనిపించదు. ఎందుకంటే మా మమ్మీయే కదా, తను కొట్టింది అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ లేకుండా కొట్టదు కదా అని అనుకుంటాం. కొట్టినా ఒక హాఫ్ అన్ అవర్కే మర్చిపోతుంటాం. డాడీ కూడా గట్టిగా ఎంతమందిలో కష్టంగా తిట్టినా కూడా మా డాడీయే కదా, మా డాడీ నా చిన్నప్పటి నుంచి చూశాడు కాబట్టి తనకు నచ్చలేదు కట్టిన అనుకుంటాం. అట్లా అదే నమ్మకము, అదే ఇంట్రెస్ట్, ఇష్టం తన మీద కూడా ఉండుంటే తను కొట్టినా తిట్టినా టైం ఇవ్వకపోయినా ఏదైనా సరే తను అర్థం చేసుకుంటుందనమాట. మా హస్బెండే కదా పోనీతి అని అన్నట్టు. ఇంకోటి ఏంటంటే తనకి 2 పిల్లలు ఉన్నప్పుడు పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంటిని చూసుకునేది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ బాండింగ్ ఎలా ఉంటుందనంటే ఒక బాధ్యత అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పుడు తనకు ఆలోచన ఉండాలి. ఇప్పుడు హస్బెండ్ వచ్చారు, నువ్వు ఏ టైంకి వెళ్ళావు, ఏ టైంకి వస్తున్నావు, ఎక్కడున్నావు, ఎన్నింటికి వస్తావు, ఇలాంటి క్వశ్చన్లు అంటే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు జెంట్స్‌కి ఎలా ఉంటదంటే కొంచెం ఉంటది అనగా పురుషాహంకారం అంటారు కదా! అంటే నేను మేల్‌ని అట్లా అది ఒక ఫీల్ ఎవరికన్నా ఉంటది. ఎళ్ళేటప్పుడు ఎక్కడికని అడొద్దు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు నేను ఇక్కడికెళ్తున్నామా అని చెప్పి పోతే ఓకే. నో ప్రాబ్లమ్. కానీ మా ఇంతట మీరు ఎక్కడికెళ్తున్నావు? మళ్ళీ ఏ టైంకొస్తావు? అది క్వెషనింగ్ రాంగ్ అనమాట. ఆళ్ళు ఒక 24 అవర్స్‌లోనే 12 అవర్స్‌కి ఎక్కువగా కష్టపడుతున్నారు అనంటే ఓటీలు చేస్తున్నారనంటే బికాజ్ వైఫ్‌కి బెస్ట్ లైఫ్ ఇవ్వాలని గానీ, అంటే ఒక ఆనందం ఇవ్వాలి, లేదంటే పిల్లల కోసం మంచి ఒక లైఫ్ ఇవ్వాలి, పిల్లల కోసం గానీ, ఆ వైఫ్ కోసం గానీ వాళ్ళు ఓటీలు చేస్తారు గానీ ఇంక అంతకు మించి ఏముండదు. అయినా ఒక సర్టెన్ ఏజ్ వచ్చి బాధ్యతలు తెలిసి పిల్లలుండి ఇవన్నీ ఉన్నాక వాళ్ళు ఇంకా రాంగ్ రిలేషన్‌లోకెళ్ళిపోతారని, ఇంకేదో తప్పు చేస్తారని, ఇంకేదో అనుకోని హస్బెండ్‌ని టార్చర్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఎంత ఫ్రీగా వదిలేస్తామో అంత బెటర్‌గా ఉంటదనమాట. ఎందుకంటే వాళ్ళు బయటికెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర తగ్గి మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గర ఆలోచించి మాట్లాడుతుంటారు. ఏదన్నా చనువుగా మాట్లాడారు, టక్‌మని అన్నారు అనంటే అది ఒక వైఫ్ దగ్గరే. ఇఫ్ ఇన్ కేస్ అమ్మ దగ్గరన్నా మాట్లాడరు. ఎందుకంటే అమ్మ మా అమ్మ బాధపడుతదేమో, మా చెల్లి బాధపడుతదేమో. ప్రతి ఒక్కరి దగ్గర నవ్వుతూ మాట్లాడడం అలా అలవాటయిపోతుంటది వాళ్ళకి. ఈజీగా తను ఎవరి దగ్గరన్నా అంటే ఏమంటారు నవ్వుతూ ఏదైనా టక్‌మని అది కోపమొచ్చినా, బాధొచ్చినా, సంతోషమొచ్చినా ఫస్ట్ షేర్ చేసుకున్నది వైఫ్‌తోనే కాబట్టి, అప్పుడు వాళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లే, నాకు ఫస్ట్ చెప్తలే, నాకు మాట్లాడతలే, నాకు చెప్తలే ఏం చేసినా, అదసలు నాకు టాపిక్కే అనిపియలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కూడాను పిల్లల కోసం,
వైఫ్ కోసం, ఒక మంచి లైఫ్ ఉండడం కోసం. 18 ఇయర్స్ దాటాయి అనంటే ఏ అబ్బాయి అయినా ఒక బాధ్యతలు, భయము అన్నీ స్టార్ట్ అయితాయి. అప్పుడు ఆ అబ్బాయి మెచ్యూరిటీ తెలిసుంటది. ఒక బాధ్యత తెలిసుంటది. అసంటి అబ్బాయి బయటికెళ్ళాడన్నప్పుడు మనం ఎక్కడికి ఏంటని అడగక్కర్లా. ఆళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు. ఎందుకంటే వాళ్ళ స్కూల్ ఫీజులు తెలుసు, రెంట్ తెలుసు, కరెంట్ తెలుసు, ఎన్ని బిల్లులొస్తాయి, నెలకి ఎంత కట్టాలి అది ప్రతిదీ వాళ్ళకి తెలుసు. ఆ భయాలనేవి వాళ్ళని వెనక్కి లాగుతూనే ఉంటాయి. అంటే లైక్ ఏదన్నా ఒక రాంగ్ రిలేషన్‌లోకి వెళ్ళడానికి గానీ, అనదర్ ఏదైనా డ్రింకింగ్, స్మోకింగ్ ఏదన్నా అలవాటు కావడానికి గానీ, దేనికైనా అడిక్ట్ వాళ్ళు అవ్వాలని అనుకుంటే, ఖచ్చితంగా వాళ్ళ బాండింగ్స్ వాళ్ళకుంటాయి. వాళ్ళ బాధ్యతలు వాళ్ళని గుర్తు చేస్తూనే ఉంటాయి. ఇది తప్పు. ఇటు మనం పోతే మనం సంపాదించిన రూ. 10, రూ. 5 వెళ్ళిపోతది. ఈ రూ. 5 నా కుటుంబానికి సరిపోదు అనే విషయం వాళ్ళకి తెలిసిపోతది. మనం ఎస్పెషల్లీ హద్దులు పెట్టాల్సిన పనేం లేదు. ఏ అమ్మాయి కూడాను హద్దులు పెట్టాల్సిన పని ఏమీ లేదు. హస్బెండ్స్‌కి అలా హద్దులు పెట్టేటప్పుడు దూరం అనేది స్టార్ట్ అయితది. ఒక వైఫ్‌కి హస్బెండ్ అయినా, హస్బెండ్‌కి వైఫ్ అయినా ఆ బాండింగ్ అనేది ఎప్పుడు కూడా నమ్మకం మీద నిలబడతది. నమ్మకం అంటే తను ఎటెళ్ళినా, ఏం చేసినా అది మా కోసమే అని తిను ట్రస్ట్ చేయాలి. మా వైఫ్ ఎటెళ్ళినా తను తప్పు చేయదు. తనేంటో నాకు తెలుసు రాంగ్ రిలేషన్‌లోకెళ్ళదు అని. తనకి వైఫ్ మీద నమ్మకం ఉండాలి. తనకి హస్బెండ్ మీద నమ్మకం ఉండాలి. ఇద్దరు ఒక మాట మీద ఉండాలి. అంతేకాని బయటికెళ్తే ఏదో చేసేస్తుంది. ఒక 2 నిమిషాలు ఇంట్లోకి రాకపోతే ఏమో చేసేస్తుంది. అది రాంగ్ అసల. ప్రతి ఒక్కరు 18 కంప్లీట్ అయ్యింది అనంటే మెచ్యూర్డ్ పీపుల్ అనమాట. తప్పేంటి, రైట్ ఏంటి అన్నీ సమాజాన్ని చూసో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసో, లేదంటే అన్నీ తెలిసిపోతాయి అప్పటికి ఆటోమేటిక్‌గా. ఇంక చిన్న పిల్లలుంటారు. మనం వాళ్ళకి నేర్పిస్తా ఉంటాము. ఇంక మన చుట్టూ ఉన్న పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం, చెప్తుంటాము. అందరికీ చెప్పే వయసులో మనం చెప్పించుకోము కదా! కొంతమంది సేమ్‌గా ఫీల్ అయితారు చెప్తా ఉంటే. ఇంకా అంతా తెలిసిన తర్వాత కూడా వాళ్ళు రాంగ్ రిలేషన్‌లోకెళ్లారనంటే అది తప్పు కాదు. వాళ్ళు కావాలనే చేస్తున్నారు. అలాంటి వాళ్ళు మనం ఇంకేం చేయలేము. ఆ ఆలోచన లేని వాళ్ళని మనం కొత్తగా కల్పించలేము. వాళ్ళని చెడగొట్టలేము. ఆ ఆలోచన ఉన్న వాళ్ళని మళ్ళీ మంచిగా మార్చలేము. అటు నుంచి ఇటు తీయలేం. ఇటు నుంచి అటు తీయలేం. ఏంటంటే ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. చిన్న చిన్న గొడవలనేవి జరుగుతాయి. ఆ చిన్న గొడవలకే ఏదో అంటారు కదా! తెగే వరకు లాగకూడదు అనని. అట్లా ఎక్కువగా ఆలోచించేసి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టేసి వెళ్ళిపోతే ఇప్పుడు అంటే విడిపోయిన వాళ్ళు విడిపోయినట్టు బానే ఉంటారు. బట్ ఆఫ్టర్ ఏంటంటే పిల్లలన్నమాట. వీళ్ళు ఈమె బతికి ఈమె బతుకుతది, ఆయన బతుకుతాడు, ఎవరు బతకాలి బతుకుతారు. ఎవ్వరు బతకలేని లేరు ఈ సమాజంలో. అలా ఉన్నాం బ్రతికేస్తాం. కాకపోతే పిల్లలున్నారు గదా! వాళ్ళకి తెలుస్తదనమాట. ఒక అమ్మ లేనప్పుడు అమ్మ లేకుండా పెరిగిన వాళ్ళకి ఖచ్చితంగా అమ్మ విలువ, ప్రేమ విలువ తెలుస్తది. తండ్రి లేకుండా పెరిగిన వాళ్ళకి భయం ఏర్పడతది. ఏ పిల్లగాడికైనా అమ్మాయికైనా, అబ్బాయికైనా తండ్రి లేకుండా పెరిగాడనుకోండి ప్రతి విషయానికి భయపడతా ఉంటారు. ఎందుకంటే ధైర్యం డాడీ అదుండదు. అమ్మ లేకుండా పెరిగితే ప్రేమ పోతది. ఆ ప్రేమనని ఎవరైనా నార్మల్‌గా ప్రేమగా పిలిచినా కూడా ఇంకా దానికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. అట్లా అనమాట. అటు అమ్మ లేకపోయినా వాళ్ళకి మనం అనుకుంటాం. అరే! నేను అన్నీ ఇచ్చినా కదా! నేను ఆయనకి కావాల్సినవన్నీ ఇచ్చినాను. మనం ఎన్నిచ్చినా అమ్మ ప్రేమ ఇయ్యలేం. ఎన్నిచ్చినా నాన్న ధైర్యం ఇవ్వలేం. ఆ 2 కలిసున్నప్పుడు వాళ్ళ లైఫ్‌లో అన్నీ బావుంటాయి. సో, నేనేమంటానంటే చిన్న చిన్న గొడవలేమన్నా ఉంటే కూర్చొని ఓ 10 నిమిషాలు కూర్చొని మాట్లాడతారా, పెద్ద మనుషులు పెట్టి మాట్లాడిపించుకుంటారా, ఎవరి విష్ ఏదన్నా కానీ చిన్న మ్యాటర్‌ని తీసుకుపోయి చిన్న మ్యాటర్ కోసము మీరు విడిపోయి మీ మధ్యలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారనంటే అది ఎంత మాత్రం సరికాదు. ఇదే టాపిక్ ఈరోజైతే. నా సజెషన్ అయితే అది. నేను చూసిన తర్వాత అంటే ఆ స్టోరీ విన్నాక నాకు తెలిసింది నేను చెప్పిన. మరి మీరేమనుకుంటున్నారు? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే. అంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, లైక్ చేయట్లే, మన వీడియోస్ నచ్చట్లేదా, మన వాయిస్ నచ్చట్లేదా అని డౌట్ వచ్చింది. సో, నచ్చితే కింద కామెంట్ చేయండి బెస్ట్ టాపిక్ అని. ఈరోజులాగే మళ్ళీ ఇంకో కామెంట్ పెడితే ఆ కామెంట్ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఓకేనా? బాయ్ బాయ్.